అసలు కన్న బిడ్డ తండ్రితోటి పంచుకోలేనటువంటి పరిస్థితులు ఉత్తరాలు రాసి మరి చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి మరి ఆ దేవుడి పక్కన ఉంటున్నటువంటి ఏ దయ్యాలు కలిగించినాయి అనేటటువంటిది మనం మాట్లాడుకోవాలి. ఆమె దృష్టిలో, కవిత గారి దృష్టిలో కేసీఆర్ గారి పక్కనే ఉంటూ కన్న కూతురి యొక్క సమావేశాన్ని కూడా జరగనీయకుండా, తన మనసులోపటి మాటల్ని కూడా చెప్పనీయకుండా ఆపినటువంటి అతిపెద్ద దయ్యం ఎవరు అనంటే సంతోష్ రావు. కనీసం ఫోన్లు చేసినా తండ్రికి ఫోన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితికి, చెప్పుకుందామనంటే చెప్పనియనటువంటి పరిస్థితికి కేసీఆర్ గారి పక్కనే ఎప్పుడు వండుకుంటా ఎవరు మాట్లాడాలన్నా, ఎవరు కలవాలన్నా, ఎవరు ఏం చేయాలనో పరోక్షంగా ఈరోజు పార్టీని నిర్ణయిస్తున్నటువంటి శక్తిగా సంతోష్ రావు ముందుకున్నాడు. ఎమ్మెల్యేలు పత్రికలు ఈయనకి పోతామనంటే కూడా దర్శనానికి ధరలు పెట్టినటువంటి చరిత్ర ఆయన కుంతి అనేటటువంటిది ఇదే మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా. ఇక కేటీఆర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిండు. ప్రజాస్వామ్యం అంట, ఇదో కొత్తగా చెప్పిండు వాళ్ళు పదం, ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కన్న కూతురు తండ్రితోటి మాట్లాడనీయని పరిస్థితి, ఉత్తరాలలో బాధలను పంచుకునేటటువంటి పరిస్థితి వచ్చింది అనంటే ఇది ఏ ప్రజాస్వామ్యం కిందకి వస్తుందో కేటీఆర్ గారు జవాబు చెప్పాలి. ఇప్పుడు మా పార్టీ ఉంది, ఎవరైనా కూడా వచ్చి మా పిసిసి అధ్యక్షులు గారిని కలవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. అది మంచి అయినా, చెడైనా, బాధ అయినా, ఇంకోటి ఏదైనా. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు మీ కుటుంబ సభ్యుల్లో మరీ ముఖ్యంగా మందితో పోల్చుకుంటే కవిత గారి గురించి మాట్లాడింది. ఈరోజు మా పార్టీ అని ఎంతసేపు కవిత గారిని దూరం చేసి మాట్లాడండి. మీ లోపల ఉంటున్నటువంటి కుంపటి ఈరోజు బాటంగా బహిర్గతం అయింది కాబట్టి, స్వయాన కవిత గారే నిన్న మీడియా ముఖంగా చెప్పిరు కాబట్టి ఇంకా దాగుడు మూతలు అక్కడ ఎక్కడున్నాయి. కానీ నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం ఏంటిది చెప్పదలుచుకున్నామనంటే, ఈ దయ్యాలు అనేటటువంటి పదంలో అతిపెద్ద దయ్యం సంతోష్ రావుగా, తర్వాత సొంత సోదరైనటువంటి కవిత గారిని కూడా వెనకాలేసుకొని రాకుండా సామాన్య కార్యకర్తలతో కంపేర్ చేసినటువంటి రెండో దయంగా కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు. Subscribe us and press the bell icon for more interesting updates.